హాయ్ ఫ్రెండ్స్, మీ రాజు గీత. చూడండి ఫ్రెండ్స్, మేము పెద్ద పెద్ద ఉన్నోళ్ళమేం కాదు ఫ్రెండ్స్, మేము మధ్యతరగతి వాళ్ళమే. మా పరిస్థితి చాలా ఘోరం ఫ్రెండ్స్ అనుకుంటే. అయినా కష్టం చేసుకునే బ్రతుకుతాం, కానీ ఒకరిది లాక్కొచ్చుకునే మేము బ్రతకట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మాగసాట్లు చెప్పులు చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్ళిపోయాయో. కాళ్ళు అయితే గీతల పడి కోసుకపోయి చూడండి ఫ్రెండ్స్, కాళ్ళు అయితే ఎలా సీలేసినాయో. ప్రొద్దున్నే తెల్లవారుజామున లేయాలి ఫ్రెండ్స్. తెల్లవారుజామున 3:30కు లేస్తే తెల్లవారి 5:30 వరకు పాలు పితికేదే ఉంటుంది ఫ్రెండ్స్. పాలు పితికి వాళ్ళకు దానా పెట్టేసి పేడ ఎత్తి దూళ్ళను వదిలి చాలా కష్టం ఫ్రెండ్స్. పాడి రైతులకేం బాగా సంపాదిస్తున్నారు అంటారు కదా ఫ్రెండ్స్, అదంతా ఉట్టిది ఫ్రెండ్స్. చాలా కష్టం. పాడి పరిశ్రమ చేయాలనుకున్న వాళ్ళు చాలా ఆలోచించి దిగాలి. దిగిన తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోవాలి అంటే కుదరదు ఫ్రెండ్స్. మా లైఫ్ స్టైల్ అయితే ఇదే ఫ్రెండ్స్. పొద్దున్నే లేవడం, తెల్లవారుజామున పాలు పెతకడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, ఇంటి దగ్గర పాలు పోపించుకునే ఉంటారు, అక్కడ పాలు పోపించుకోవాలి. మాకు డైరీ ఉంది ఫ్రెండ్స్. ఆ పాలు పోపించుకొని మళ్ళీ వాళ్ళకు పాలు వాడికెళ్ళకని తీసుకెళ్తారు ఫ్రెండ్స్. వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళకు పాలు పోయాలి ఫ్రెండ్స్. ఆ పాలు తీసుకెళ్ళి ఈ పాలు పోసేసి వంట చేసుకొని తినేసి వచ్చేకల్లా చాలా టైం అవుతుంది ఫ్రెండ్స్. పొద్దున్నే 8 గంటలకు ఇప్పేస్తే ఫ్రెండ్స్ గేదెలు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాకల్లా 11:30 ఆ టైం అవుతుంది ఫ్రెండ్స్. ఎండలకు కాబట్టి, ఎండలు లేకోకుంటేనా 9కి వదిలి మధ్యాహ్నం 1:30, 2 అవుతుంది ఫ్రెండ్స్. గడ్డి కాలం అయితే ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఊరికే అలా తిప్పుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి కట్టేస్తే మా ఆవులు అయితే నీళ్ళు అస్సలు తాగవు ఫ్రెండ్స్. మా ఆవులు షెడ్డులో కట్టేసి ఎంతన్నా గడ్డి వేయి నీళ్ళు అస్సలు తాగవు. దానిల కోసమే మేము ఈ గేదెలు తోలుకొని వస్తున్నాము. అలా వెళ్ళి ఇలా వెళ్తే బాగుంటాయి. హెల్త్ గేదెలకు తిన్నది అరుగుతుంది, హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు అని బాగుంటాయి అని తోలుకొస్తాం ఫ్రెండ్స్. అంతేగాని మాకు తినేది అరక్క తొలక రావడం లేదు. మళ్ళీ మాకంటూ ఇంట్లో పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, బట్టలు, బోకులు, వంటలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ పాడి పరిశ్రమలు రన్ చేయాలి. ఎన్ని కష్టాలో కదా. ఇలాంటి వాళ్ళకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయరు ఫ్రెండ్స్. ఏదో కొంచెం లిప్స్టిక్ రాసుకొని మేకప్ వేసుకొని డ్యాన్సులు వేస్తే వాళ్ళకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకు ఫ్రెండ్స్ అలా? ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరూ ఉన్న వాళ్ళలాగే చూస్తారు, లేని వాళ్ళని లేని వాళ్ళలాగే చూస్తారు. లేని వాళ్ళను కూడా కొంచెం చూడొచ్చు కదా మనుషులు వాళ్ళు కూడా అని. అలా లేకోకుండా ఇలా చేస్తే ఎలా ఫ్రెండ్స్? అయినా ఒకరితో మనకెందుకు, మనం టాలీ చేసుకోవట్లేదు. మన బ్రతుకు తెరువు మనది. మన బ్రతుకు తెరువు అయితే మారదు. ఇదే బ్రతుకు తెరువే, దీన్ని ఎవరు మార్చలేరు. ఈ కష్టాలు అయితే మనకు తప్పవు. అందుకు కాబట్టి ఈ పరిశ్రమ రన్ చేయాలంటే ఆలోచించుకొని దిగండి ఫ్రెండ్స్. తొందరపడి మీరు దిగేసినాకరా తర్వాత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. తొందరగా ఎత్తిపెట్టేద్దామా, ఎత్తిపెట్టేస్తే చూడు ఎంత బాగా పెట్టుకున్నారో అంతలేకే అయిపోయిందమ్మా వీళ్ళ రంది అంటారు. రంది అంటే పల్లెటూరులో అలా అనుకుంటారు ఫ్రెండ్స్, మీకైతే ఏమో తెలియదు. అలాగా అనుకోకుండా చెప్తున్నాను నేను. పెట్టేసి ఎత్తేయడం కన్నా ఆలోచించి దిగడమే బెస్ట్. మేము ఈ పాడి పరిశ్రమ చేయబట్టి 15 ఏళ్ళు అవుతుంది ఫ్రెండ్స్. 15 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. కష్టం, నష్టం, పెట్టుబడి, లాభం అన్నీ తెలుసు. అందుకే చెప్తున్నాము, ఆలోచించి దిగండి. దిగిన తర్వాత కష్టం కానీ నష్టం కానీ చేయండి. అంతేగాని ఊరికే దిగాము చేసాము ఏం మిగలలేదు అంటే ఏం మిగలదు ఫ్రెండ్స్. 1 ఇయర్ వరకు వృధాగా చేసుకోవాలి.
వృధాగా చేసుకున్న తర్వాతే ఏమన్నా మిగులుతాయి. కానీ ఊకే మనం దిగుతానే డబ్బులు రావు కదా మనకి. ఎవ్వరికి రావు ఫ్రెండ్స్ డబ్బులు. ఒక సంవత్సరం అంతా వృధాగా చేయాలి. ఎవరికైనా కూలికి పోతే కూలి వస్తుందేమో కానీ ఈ పాడి పరిశ్రమ అయితే ఫ్రీగా రన్ చేయాలి. సంవత్సరం పెట్టుబడి ఫ్రీగా రన్ చేయాలి. మనకి ఏం మిగలదు. సంవత్సరం తర్వాత మనకు గేదెలు మిగిలిన తర్వాత డబ్బు మిగులుతుందేమో కానీ అంతవరకు ఏం మిగలదు ఫ్రెండ్స్. అప్పుడైతే ఏదో తక్కువ రేటుకు గేదెలు వస్తున్నాయి. ఇప్పుడైతే అస్సలు రావు ఫ్రెండ్స్ అలా తక్కువ రేటుకు. ఏవి చూసినా లక్షల కొద్దీ అమ్ముతున్నారు గేదెలు. ఆవులు కూడా అదే పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఇంతవరకు మేము ఆవులకు ₹1 డబ్బులు కూడా మేము తీసుకోలేదు ఫ్రెండ్స్. పాలకు మామూలుగా శివునికి గుడికాడికి తీసుకెళ్తారు, ఏమైనా వ్రతాలు ఉంటే తీసుకెళ్తారు. ఆ డబ్బులు అయితే మేము తీసుకోము ఎక్కువ. ఆ పుణ్యం ఏదో మా పిల్లలకు వచ్చినా చాలులే అనుకుంటాము. నిజం ఫ్రెండ్స్, అంతకుమించి మేమేమి అనుకోవడం లేదు. మేమంతా ఉన్నవాళ్ళం కాదు, మళ్ళీ డబ్బులు ఎందుకు తీసుకోలే మీరు అనొచ్చు. కానీ ఏదో ఒక పుణ్యం అంటూ సంపాదించుకోవాలి కదా. డబ్బులు లేని వాళ్ళు సంపాదించుకుంటారు పుణ్యం. డబ్బు ఉన్నోళ్ళు ఎవరు సంపాదించుకోలేరు కదా. అందుకే ఇలా కష్టపడుతున్నాము. ఆ పైన ఆ దేవుని దయ. మీరు ఇలాంటి మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఉండారో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబర్, షేర్ చేయండి, మెసేజ్ చేయండి. మీ రాజు గీత.